హలో చాట్‌జిపిటి అండ్ లీడ్ కోడ్. ఈరోజైతే ఆల్మోస్ట్ డే ఎండ్‌కొచ్చేసింది. బట్ ఒక్క ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయలేదు. అట్‌లీస్ట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం ఎవ్రీడే. సో, ఈరోజొచ్చేసి ఈజీ ప్రాబ్లమే ఇన్ లింక్డ్ లిస్ట్‌లో. రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ లిస్ట్. నార్మల్‌గా లింక్డ్ లిస్ట్‌లో nth నోడ్ అనేది డిలీట్ చేసేయాలి. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి. ఓకే. Given the head of the linked list, remove nth node from the end of the list and return its head. ఇక్కడ ఏంటి, ఒక లింక్ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్లో అనేది ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే వాడు ఇచ్చిన పొజిషన్ నుంచి ఎండ్ ఎలిమెంట్ అనేది డిలీట్ చేసేయాలి. సో ఎగ్జాంపుల్ 1లో వచ్చేసి 1 2 3 4 5 5 నోడ్స్ ఇచ్చాడు. పొజిషన్ 2లో 4 ఉంది కాబట్టి 4 రిమూవ్ చేసేసి 1 2 3 5 అనే నోడ్స్ అనేటివి రిటర్న్ చేసేయాలి. ఓకే. ఒకవేళ హెడ్ అనేది ఒక నోడే ఉన్నప్పుడు అదొక్కటే డిలీట్ చేస్తాం కాబట్టి అవుట్పుట్లో ఏముండదు, ఎంటీ కన్స్టెంట్స్ ఇచ్చాడు. ఇంతే, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఒకవేళ ఇదే లింక్ లిస్ట్లో అయితే స్టార్టింగ్ నుంచి అయితే లూప్ అక్కడ దాకా ట్రావర్సల్ చేసుకొని అక్కడ నుంచి మనం డిలీట్ చేస్తాం. బట్ ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ నుంచి మనం లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేయాలి ఆ పొజిషన్. సో నార్మల్గా ఎస్టర్డే ఒక కాన్సెప్ట్ చూస్తాం, పాయింటర్స్ టెక్నిక్. ఈరోజు కూడా 2 పాయింటర్స్ టెక్నిక్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే. ట్రై రన్ చేద్దాం. ఎలిమెంట్స్ ఏమేమి తీసుకున్నాడు, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. వన్ 2 3 4 ఓకే. 5 నోట్స్ తీసుకున్నా, లింక్స్ పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి నల్, ఇది వచ్చేసి హెడ్. హానెస్ట్గా చెప్పాలి అంటే స్టార్టింగ్లో నాకు హెడ్ ఏది నల్ ఏది అసలు లింక్ లిస్ట్ ఏంటి అనేది కూడా ఐడియా లేకుండే. బట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీగా స్లోగా ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతున్న హెడ్ ఏంటి, అసలు నల్ ఏంటి, అసలు మనం ఎలా ట్రావర్స్ చేస్తాము లింక్ లిస్ట్లు, ఇవన్నీ సమజ్ అవుతున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ పొజిషన్స్ వెనుక బ్యాక్ నుంచి డిఫైన్ చేసుకుంటే 1 2 3 4 అండ్ 5. మనకి ఏంటి అక్కడ ఎన్ వాల్యూ 2 ఇచ్చాడు. సో ఈ ఎలిమెంట్ 4 అనేది రిమూవ్ అయిపోవాలి. రిమూవ్ అయిపోయి మనకు అవుట్పుట్లో ఏం రావాలి, 1 యాజ్ ఇట్ ఈస్, 2 యాజ్ ఇట్ ఈస్, 3 4 అండ్ 5. బట్ ఈ 4 మనకు ఉండదు కాబట్టి రిమూవ్, అది రిమూవ్ చేసేద్దాం. జస్ట్ టేక్ ఎరేజర్, రిమూవ్ దిస్ వన్. ఓకే. ఇది అవుట్పుట్. ఓకే. ఇప్పుడు నార్మల్గా 2 పాయింటర్స్ టెక్నిక్ని యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే ఈ ప్రాబ్లమ్, బ్యాక్ నుంచి వచ్చేసి నార్మల్గా బ్యాక్ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం ఈ రిమూవ్ని స్కిప్ చేయాలి అంటే మనకి ఈ నోడ్ దగ్గర ఆపేసి ఈ నోడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి జంప్ చేసామంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని పొజిషన్స్
డిఫరెన్స్ ఉంది 2 పొజిషన్స్. సో మనం ఒకవేళ 2 పర్సన్స్ని తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఐఎమ్ టేకింగ్ 2 పర్సన్స్ ఎగ్జాంపుల్గా 2 పర్సన్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి వెనకాల నుంచి, అంటే సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ నిలబెట్టాను అనుకోండి, లాస్ట్లో అక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ ఉన్న పర్సన్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2 స్టెప్స్, అంతేనా? 2 స్టెప్స్. ఇప్పుడు ఒక పర్సన్, అంటే ఈ 2 పర్సన్స్ని మనం స్లో ఫాస్ట్ పాయింటర్గా తీసుకున్నాం. ఇది స్లో, ఇది వచ్చేసి ఫాస్ట్. బట్ ఏంటి అంటే ఫాస్ట్ పాయింటర్ ఎండ్లో ఉన్నప్పుడు స్లో పాయింటర్ అనేవాడు ఎక్కడున్నాడు? 2 స్టెప్స్ అహెడ్ ఉన్నాడు, అంటే 2 పాయింట్స్ ముందర ఉన్నాడు. సో ఇక్కడ జస్ట్ మనం 2 పాయింట్స్, అంటే ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఇచ్చాడు కాబట్టి 2 పాయింట్స్ ఫాస్ట్ పాయింటర్ని మనం అహెడ్ పెట్టామంటే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది? స్లో పాయింటర్ అనేది మనం రిమూవ్ చేయాల్సిన నోడ్ బిఫోర్ నోడ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే లింక్ లిస్ట్ తీసేసుకొని లింక్ లిస్ట్ తీసేసుకొని 1 2 3 4 అండ్ 5 లింక్ లిస్ట్ తీసుకొని ఒక డమ్మీ నోడ్ తీసుకుందాం. ఎందుకంటే డమ్మీ నోడ్ వచ్చేసి మనకి హెడ్ ఫస్ట్ నోడ్ అనేది మిస్ కాకుండా, సో మనం డమ్మీ నోడ్ జస్ట్ ఇక్కడ అసైన్ చేసుకుందాం. జస్ట్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 0 ఆర్ సమ్ టైమ్స్ -1 లాగా కూడా తీసుకుంటారు. ఐఎమ్ టేకింగ్ యాజ్ 0. ఇక్కడ ఇలా తీసుకున్నాను. స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని ఇక్కడ అసైన్ చేస్తాను అనుకోండి. సో మనకి ఫాస్ట్ పాయింటర్ ఎండ్కి వచ్చేలోపు స్లో పాయింటర్ అనేది 2 పొజిషన్స్ డిఫరెంట్ ఉండాలి. సో ఫాస్ట్ పాయింటర్ని నేను ఏం చేస్తానంటే 2 పాయింట్స్ ముందే పెట్టుకుంటాను. సో ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి ఇక్కడ ఉంటాడు 2 దగ్గర. సో ఇప్పుడు మనం డ్రై రన్ చేద్దాము. స్లో ఫాస్ట్ పాయింటర్స్. స్లో వచ్చేసి 0 దగ్గర ఉన్నప్పుడు ఫాస్ట్ ఎక్కడ ఉన్నాడు? 2 దగ్గర ఉన్నాడు, అంతేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫాస్ట్ పాయింటర్ని మనం ట్రావర్స్ చేసుకోవాలి కోడ్లో. అయితే ఇప్పుడు స్లో పాయింటర్ని ఒక స్టెప్ అహెడ్ చేశాను. స్లో పాయింటర్ 1 దగ్గరకు వచ్చాడు, ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 3 దగ్గరకు వచ్చాడు, అంతేనా? నెక్స్ట్ స్లో పాయింటర్ వచ్చేసి 2 దగ్గరకు వచ్చాడు, ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 4 దగ్గరకు వచ్చాడు. నెక్స్ట్ స్లో పాయింటర్ వచ్చేసి 3 దగ్గరకు వచ్చాడు, ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 5 దగ్గరకు వచ్చాడు. అంటే ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి ఎక్కడికి? లాస్ట్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ కండిషన్ ఎప్పుడు? ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయినప్పుడు ఆపేయాలి. ఇక్కడ ఆపేసాం. ఆపేసి 3 దగ్గరకు వచ్చేసింది. అంటే స్లో పాయింటర్ ఇక్కడ ఉన్నాడు, ఫాస్ట్ పాయింటర్ ఇక్కడ ఉన్నాడు. ఆ కండిషన్ అయితే మనం అలా చేసుకున్నాం. 2 స్టెప్స్ డిఫైన్. ఒకవేళ n=3 ఇచ్చాడు అంటే 3 స్టెప్స్ ఫాస్ట్ పాయింటర్ని అహెడ్ పెట్టుకుంటాం, అంటే ముందుగా పంపిస్తాం ఫాస్ట్ పాయింటర్ని. ఒకవేళ 4 ఇచ్చాడు అంటే 4 స్టెప్స్, 5 ఇచ్చాడు అంటే 5 స్టెప్స్ అలాగా. ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ స్లో పాయింటర్ని ఈ నోడ్ని మిస్ చేసి, అంటే స్లో డాట్ నెక్స్ట్ అనేది ఈక్వల్స్ ఏమని అర్థం? స్లో డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్, అంతేగా? ఇప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్లో ఈ నోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనకు ఏమొస్తుంది? ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మనకి అవుట్పుట్లో 1
2 3 4 స్కిప్ అవుతుంది అంటే స్లో పాయింటర్ జంప్ అయ్యాక 5 ఇది వస్తుంది అంతే మనం రిటర్న్ చేయాల్సింది వచ్చేసి డమ్మీ నాట్ నెక్స్ట్ అంటే డమ్మీ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది దీన్ని డమ్మీ లాగా తీసుకుంటే డమ్మీ డాట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్ అంతే ఈ ప్రాసెస్లో మనం nth నోడ్ రివర్స్ నుంచి డిలీట్ చేసేసాము సో కోడ్ రాయడానికి రాయిద్దాం ఇది నేను అండర్స్టాండ్ చేసుకున్న విధానం సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ప్రాబ్లమ్ని చాట్ జీపీటీలో పేస్ట్ చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి టూ పాయింటర్స్ టెక్నిక్ నుంచి ఒకసారి చూద్దాం కన్స్ట్రెంట్స్ వచ్చేసి జస్ట్ మనం సైజ్ తెలుసుకోవడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మ్యాక్సిమం క్లాసిక్ ప్రాబ్లం రిమూవ్ ద పర్సన్ హూ ఈజ్ nth ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ మనం చెప్పాం కదా ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అని జస్ట్ ఒక టూ పాయింటర్స్ని తీసుకొని ఫాస్ట్ పాయింటర్ని ఆ స్టెప్స్ ముందే పంపిస్తే సరిపోతుంది ఎన్ స్టెప్స్ అహెడ్ డమ్మీ నోడ్ ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డిలీటింగ్ ద హెడ్ నోడ్ వితౌట్ ఎక్స్ట్రా కండిషన్స్ హెడ్ నోడ్ని ఒకవేళ మనకు ఒకటే ఎలిమెంట్ ఉందంటే హెడ్ నోడ్ ఒకటి రిమూవ్ అయిపోవాలి కదా అప్పుడు ఏంటంటే డమ్మీ నోడ్ యూజ్ అవుతుంది డమ్మీ డాట్ నెక్స్ట్ అలా రిమూవ్ చేసేయచ్చు సో ఇది కోడ్ వచ్చేసి డ్రై రన్ ఆల్రెడీ మనం చేసాము సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కోడ్లో వచ్చేసి ఏం చేశాడు డమ్మీ నోడ్ క్రియేట్ చేసేసుకొని ఫాస్ట్లోని డమ్మీకి అసైన్ చేసేసుకున్నాడు జస్ట్ మనం ఫాస్ట్ని మూవ్ చేసాము ఎక్కడ దాకా ఎన్ని స్టెప్స్ ఉందో అన్ని స్టెప్స్ హెడ్ పెట్టుకొని తర్వాత వైల్ లూప్ యూస్ చేసి అంటే ట్రావెల్స్ చేస్తున్నాం ఫాస్ట్ని స్లోని ఒక స్టెప్ మూవ్ ఫార్వర్డ్ చేసేసి ఎక్కడైతే మనకి నోడ్ ఫైండ్ అవుట్ అవుతుందో అక్కడ స్లోని జస్ట్ మనం లింక్ డిస్కనెక్ట్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్కి చేసేస్తామంటే మనకు డిలీట్ అయిపోవాల్సిన నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది హెడ్ రిమూవ్ చేస్తాం ఓకే జస్ట్ కోడ్ రాద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే హెడ్ ఇచ్చాడు పొజిషన్ ఇచ్చాడు ఓకే ఫస్ట్ ఏం చేయాలి కోడ్లో లాగా స్లో ఫస్ట్ డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకుందాం లిస్ట్ నోడ్ జస్ట్ డమ్మీ నోడ్ క్రియేట్ చేయడం ఈజీ లిస్ట్ నోడ్ రాసేసుకొని డమ్మీ ఈక్వల్స్ న్యూ లిస్ట్ నోడ్ 0 పొజిషన్ దగ్గర క్రియేట్ చేసాము క్రియేట్ చేశాక డమ్మీ నోడేగా డమ్మీ నోడ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ అయి ఉండాలి ఇది డమ్మీ నోడ్ క్రియేట్ చేసేసాము క్రియేటింగ్ డమ్మీ నోడ్ డమ్మీ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ హెడ్ డమ్మీ నోడ్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని అసైన్ చేసుకోవాలి ఎక్కడ డమ్మీ నోడ్ దగ్గరగా మనం చేసింది ఇక్కడ 0 పొజిషన్ దగ్గర ఇక్కడ 0 పొజిషన్ దగ్గర డమ్మీ క్రియేట్ చేసుకున్నాము ఇక్కడ కోడ్ initializing fast and fast and slow pointers h డమ్మీ నోడ్ దగ్గర మనం రెండు పాయింటర్స్ని అసైన్ చేసుకోవాలి ఎలాగా లిస్ట్ నోడ్ ఫాస్ట్ ఆర్ స్లో ఏదైనా తీసుకోండి స్లో ఈక్వల్స్ హెడ్ అంటే డమ్మీ నోడేగా డమ్మీ లిస్ట్ నోడ్ ఫాస్ట్ వచ్చేసి డమ్మీ రెండు డమ్మీ అయ్యాక ఏమవ్వాలి
రెండు ఫాస్ట్ స్లో వచ్చేసి రెండు దగ్గర అసైన్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఫాస్ట్ పాయింటర్ని మూవ్ చేసుకోవాలి. మూవ్ ఫాస్ట్ పాయింటర్ ఎంత ఫరక్ ఉందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా రైట్ లో హెడ్ ఎన్ని స్టెప్స్ అనుకోండి. ఫాస్ట్ పాయింటర్ని మూవ్ చేసేసుకోవాలి. ఫర్ ఇంచ్ I ఈక్వల్స్ టు 0 పొజిషన్ దగ్గరికి కరెక్ట్ పొజిషన్ 2 ఇచ్చాడు కాబట్టి 2 దగ్గరికి 0 1 2 బట్ మనకి లెస్ దెన్ కావాలి కాబట్టి 2 I లెస్ దెన్ n I ప్లస్ ప్లస్ అవుట్. అంటే ఆ లూప్లో ఏం చేస్తున్నామంటే ఫాస్ట్ని మూవ్ చేసేసుకుంటున్నాం. స్టార్టింగ్లో ఫాస్ట్ ఈక్వల్స్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళాక అక్కడికి రీచ్ అయ్యాక మనం స్లోని ఫాస్ట్ రెండింటిని మూవ్ చేయాలి ఒకటేసారి. వైల్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఉన్నంత వరకు మనం ఏం చేయాలి, స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని ఒక స్టెప్ అహెడ్ మూవ్ చేసుకోవాలి. ఫాస్ట్ ఈక్వల్స్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏమవుతుంది, రెండు మూవ్ అయ్యాక మనం జస్ట్ ఈ ఎలిమెంట్ని 4ని రిమూవ్ చేసేయాలి. అంటే స్లో రీచ్ అయ్యింది కదా, ఇక్కడికి రీచ్ అయ్యాక దాన్ని యాడ్ చేసుకోవాలి. స్లో డాట్ నెక్స్ట్ స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు స్లో డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్. రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, హెడ్ కదా. హెడ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు డమ్మీలో స్టోర్ అయి ఉంది. డమ్మీ డాట్ నెక్స్ట్. అంతేనా, ఈజీ. కానీ మనకి అండర్స్టాండింగ్ చేసుకుంటే కొంచెం బెటర్. సో చూద్దాం రన్ చేసి. యాక్సెప్ట్ అయిపోయింది, బట్ ఎర్రర్స్ వచ్చాయి నాకు స్టార్టింగ్లో. కానీ నేను కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను. సో ఈ రోజుకి అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. టుమారో ఇంకో ప్రాబ్లమ్తో మన కోడింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. అంటిల్ దెన్ ఎవరేమనుకున్నా ఫస్ట్ స్టార్ట్ అయితే చేసేయండి. నేర్చుకుంటా ఉంటే ఏదో ఒక రోజు మనకు కూడా అర్థమవుతుంది. బీ పాజిటివ్.